సాంబార్ ఇలా పెట్టుకోండి, చాలా బాగుండిద్ది, చాలా టేస్టీగా ఉండిద్ది. 1 కప్పు కందిపప్పు తీసుకోండి, నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకోండి, వాటర్ పోసుకొని కందిపప్పు త్వరగా ఉడకడానికి కొంచెం నూనె పోసుకుందాం. సాంబార్కి కావాల్సిన కూరగాయ ముక్కలు నూనె వేసుకుందాం, తాలింపు గింజలు, జీలకర్ర, ఎండుమిర్చి, ములక్కాడ, ఉల్లిపాయలు, క్యారెట్, ఆలు, దొండకాయ, బెండకాయ, పచ్చిమిరపకాయలు, వంకాయ ముక్కలు, ఇట్లా కూరగాయలు మొత్తం తాలింపు పెట్టుకొని కూర ఉడకనిద్దాం. పసుపు, రుచికి సరిపడే సాల్ట్, పప్పు గుత్తితో కానీ గెరిటితో కానీ ఇలా మెత్తగా చేసుకోండి. ఇలా సగానికి పైగా ఉడికినాక కారం వేసుకోండి. కారం చూసి వేసుకోండి, పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి. ఇలా కూరగాయలు ఉడికినాక చింతపండు రసం వేసుకుందాం. ఇలా ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఇలా ఉడికినాక మెత్తగా చేసుకున్న పప్పు వేసుకుందాం. అదే గిన్నెతోటి నీళ్లు పోసుకుందాం. ఇలా 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఇలా ఉడికినాక సాంబార్ మసాలా, కరేపాకు, సాంబార్ పౌడర్, కరేపాకు వేసినాక ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. సాంబార్ ఎప్పుడైనా ఇలా పెట్టండి, చాలా బాగుండిద్ది, చాలా టేస్టీగా ఉండిద్ది. నా వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.